ఉందంటే దానికి అర్థం ఏమిటి చెప్పండి. ఇందులో అర్థమే ఉంటుంది. ఇది ఏదో తప్పు చేసొచ్చుంటుంది. అంటే హద్దులు దాటుంటుందని నా అనుమానం. దేవి, నోరుంది కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు అనవసరంగా గంగని అనుమానిస్తున్నావు. ఇదేవి నా అనుమానం కాదు, కన్ఫర్మ్ గానే చెప్తున్నాను. ఏంటి నువ్వు కన్ఫర్మ్ గా చెప్పేది? గంగ అంత తప్పు ఏం చేసిందని? అరుణ్ణి గంగని విడగొట్టడానికి ఇలా తన మీద నిందలు వేయడం తప్ప వేరే దారి లేదు. దేవి, ఏంటి నువ్వు మాట్లాడవు? ఛీ, నా నోటితో అది ఎలా చెప్పడం అని ఆలోచిస్తున్నాను. చెప్పటానికి ఏమీ లేదని నాకు తెలిసే. ఎందుకు లేదు? ఉంది. అయితే ఏంటో చెప్పు. జానకి ఆత్మ దీన్ని కట్టుకున్న వాడి దగ్గర నుంచి దూరంగా ఉంచడం వల్ల ఇది ఇంకెవరితోనో కనెక్షన్ పెట్టుకుంటుంది. వయసు అలాంటిది. ఆస్తి కోసం అరుణ్ణి, ఆశల కోసం ఇంకెవరినో మెయింటైన్ చేస్తోంది. హేష్, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడేవో తర్వాత జరిగేదే వేరు. ఓసి పాపిష్టిదానా, నీకు మెయింటైన్ చేయడానికి బొగ్గులు అమ్ముకునేవాడే దొరికాడంటే? నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నా గురించి మీకేం తెలుసు? అయితే నువ్వే చెప్పు. ఏది దాచిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళొచ్చేవో చెప్పు. చేతికి మసాలా అంటుకుందో చెప్పు. అలాగే ఏం చేసి వచ్చావో అది కూడా చెప్పు. కుక్కకు పెట్టే దాంట్లో వెంట్రుకలు పడకూడదని గొప్పగా ఆలోచించింది. మసంటుకున్న చేత్తో కుక్క కన్నం పెడుతుందా? మీ గారాల కూతురు నోటు వెంట వచ్చేవన్నీ అబద్ధాలే. అందరినీ మోసం చేస్తోంది. ఈ బంగ్లాకున్న కాస్త పరువుని